దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1,700 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించడం, ఆ తర్వాత మరింత తీవ్రంగా దాడులు చేసి హర్ముజు జలసంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని ఆయనే మళ్ళీ వెల్లడించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేయటం గందరగోళాన్ని సృష్టించింది. యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర $90లకు తగ్గింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. పలు భవనాలు, గోడలు కదిలిపోయాయి. శిథిలాల నుంచి పలువురిని వెలికి తీయాల్సి వచ్చింది. టెహ్రాన్, ఇతర నగరాల్లో దాడులతో బెంబేలెత్తుతున్న వేల మంది ప్రజలు చిన్న పట్టణాలు, గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దాదాపు 1,00,000 మంది టెహ్రాన్ వీడారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నగరంలో 97 లక్షల మంది నివసిస్తున్నారు.